హలో ఎవ్రీవన్. ఈ వ్లాగ్ అయితే నేను మిడ్‌నైట్ 12:00కి షూట్ చేసిందండి. సో, మిడ్‌నైట్ 1 వరకు నేను బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాను. సో, చూడండి బయట అయితే మొత్తం కంప్లీట్ చీకటి, ఒక్క మనిషి కూడా లేరు. సో, యాక్చువల్లీ ఏంటంటే ఈ కస్టమర్‌కి యాక్చువల్లీ బ్లౌజ్ అనేది కొంచెం అర్జెంట్ ఉంది. నాకు టైం లేదు ఫాస్ట్‌గా స్టిచ్ చేయాలనేసి. సో, ఇలా అయితే నేను మిడ్‌నైట్ వరకు కూర్చొని స్టిచ్ చేశాననమాట. సో, ఒక ప్యాషన్ అనేది ఉంటుంది కదా! సో, నాకైతే టైలరింగ్ అండ్ మోడల్స్ కొత్త మోడల్స్ స్టిచ్ చేయాలంటే చాలా ఇష్టమండి. నా ప్యాషన్ టైలరింగ్, స్టిచ్చింగ్ అనేది. ఏదన్నా కొత్త మోడల్ ఉంది ఇంకా స్టిచ్ చేయాలి అంటే అసలు నిద్ర అనేది పట్టదనుకోండి. సో, ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ స్కాలప్ అనమాట. మొత్తం కస్టమర్ ఫ్రంట్, బ్యాక్ అండ్ హ్యాండ్స్‌కి కూడా స్కాలప్ పెట్టేయమన్నారు. సో, చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. అండ్ ఓన్లీ స్కాలప్ కాకుండా దీనికి మళ్ళీ సపరేట్‌గా పైపింగ్ అనేది కూడా అటాచ్ చేశాననమాట. చూడండి ఇలా స్కాలప్ మనం సపరేట్‌గా ఈ షీట్‌తో చేసుకుంటేనే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. చూడండి ఫైనల్‌గా ఇలా మనకేందంటే ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా! ఆ లైనింగ్ క్లాత్‌కి ఈ స్కాలప్‌ని పెట్టి ఇలా ఐరన్ చేసేసుకుంటే మీకు అస్సలు మనం స్టిచ్ వేసేటప్పుడు కదలదనమాట. స్టిఫ్‌గా ఉంటుంది. సో, ఎప్పుడైనా మనం నార్మల్‌గా స్టిచ్ వేసుకోవడం కంటే ఇలా ఐరన్ చేసేసుకొని వేసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే చాలామంది అడుగుతున్నారండి అక్క కమెంట్స్‌లో వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు, రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టండి అని అడుగుతున్నారు. సో, నాకేంటంటే బాబుది ఫస్ట్ బర్త్‌డే అని చెప్పాను కదా! సో, దానివల్ల కొంచెం బిజీ ఉండి వీడియోస్ షూట్ చేశాను కానీ ఎడిటింగ్‌కి టైం సరిపోవట్లేదనమాట యాక్చువల్లీ. సో, ఇంక నుంచి అయితే ఇంకొక 2 డేస్ తర్వాత అయితే రెగ్యులర్‌గా వీడియోస్ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అది ఉంది కాబట్టి సో, ఆ బిజీలో కూడా కొంచెం బ్లౌజెస్ అవి స్టిచ్ చేసేటివి ఉన్నాయి. కొంచెం అర్జెంట్‌గా ఇచ్చేటివి. అందుకని కొంచెం డిలే అవుతుంది. సో, నెక్స్ట్ వీక్ నుంచి అయితే రెగ్యులర్‌గా వీడియోస్ అనేది వస్తాయండి. డెఫినెట్లీ ఫాలో అవ్వండి. ఓకేనా? సో, ఫైనల్‌గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎలా ఉంది అనేది. ఫ్రంట్ పార్ట్‌కి మనకి బార్డర్‌లో వచ్చిన దాన్ని ఇలా కొంచెం అటాచ్ చేశాను. సో, దానివల్ల ఇంకా గ్రాండ్ లుక్ అనేది వచ్చింది బ్లౌజ్‌కైతే. సో, ఫైనల్‌గా బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందండి. పైపింగ్ వేయడం వల్ల ఇంకా లుక్ వచ్చేసిందనమాట. సేమ్ బొటిక్ స్టైల్ లుక్ ఉందండి. కంప్లీట్ బ్లౌజ్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఫైనల్‌గా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.